వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథలు సింహదమనుడి కథ అయిపోయింది, పరిసమాప్తం అయిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు తర్వాత మజిలీకి చేరారు. సరే, ఆ రోజు ఏమైందంటే వీళ్ళు ఒక చోట ఆగినప్పుడు సామాన్లు తేవటానికి గోపుడు ఊళ్ళోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద స్తంభం ఉందట. ఆ స్తంభం మీద ఒక బ్రాహ్మడు నుంచున్నాడు. నుంచున్న విగ్రహం ఉంది. వీళ్ళు కంగారు పడి, ఎవరో నుంచున్నారండి పైన అన్నాడు. తీరా చూసి, ఒరే మనిషి కాదురా అది విగ్రహం. అదేంటండి బాపనాయనకి ఇంత విగ్రహం పెట్టారు, నడువుల్లో ఊరు మధ్యలో ఉంది అది. అంత ఊరి మధ్యలో ఇంత స్తంభం ఏమిటి, ఆ పైన బ్రాహ్మడు నుంచున్నట్టుగా ఇదేమిటి బ్రాహ్మడు అంటే మీకు ఎలా తెలుసు అని ప్రశ్నలు వస్తాయి. అప్పట్లో ఇది పాత కథ కదా, ఎప్పటి సంగతి చెప్తున్నాం, ఏనాటి కథో. బ్రాహ్మడికి ప్రత్యేకమైన పడికట్లు ఉన్నాయి కదా, పంచ కట్టుకుంటాడు, నడుకోదా ఏదో కట్టుకుంటారు, పైన ఒక ఉత్తరీయం ఉంటుంది, గుండు పిలక ఉంటాయి, మెడలో రుద్రాక్షలు కానీ ఏమైనా ఉంటాయి, విభూతి ధారణ ఏదో చేస్తాడు, కమండలం కానీ ఏదైనా బట్టి వాళ్ళు ఎవరో ఏంటో చెప్పే రోజులు కదండి. అవును, అలా కనబడింది. కనబడేసరికి ఈయన అన్నాడు, బ్రాహ్మడు కాదు విగ్రహమే. ఎందుకు బ్రాహ్మడి విగ్రహం పెట్టారు మధ్య ఊరి మధ్యలో ఎందుకు పెట్టారంటే, ఎక్కడైనా ఆగి వంట చేసుకుని తిని అప్పుడు చెప్పుకుందాను రా కథ అని చెప్పాడు. సరే, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఒక చోటకి వెళ్ళారు, ఒక సత్రం దగ్గరికి వెళ్ళారు. సరే, వీడేమో సరుకులు ఏవో పట్టుకొచ్చాడు, కాస్త పొయ్యి ఏర్పరిచాడు. గురువుగారు అన్నం వండారు. అన్నం వండు తిన్నారు ఇద్దరు. తిన్నాక కథ చెప్పండి, ఏమిటో బ్రాహ్మడు ఎందుకు అది ఎక్కాడండి స్తంభం అంటే. ఇప్పుడు ఎవరి విగ్రహాలు పెడతారు ఊళ్ళల్లో మధ్యలో, చాలా పేరెన్నిక కన్నవాళ్ళు, లేకపోతే ఒక గొప్ప పని చేసినవాడు. ఎంతమంది బ్రాహ్మణుడు ఏం చేసుంటాడు, ఒక ఊళ్ళో ఒక రాజ్యంలో పెట్టారంటే. సరే, ఆ బ్రాహ్మడి కథ విందాం. ఈ బ్రాహ్మడు పూర్వం ఈ ఊళ్ళల్లో హరిశర్మ అని ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఏది కలిసి రాలేదు అతనికి. వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే పౌరోహిత్యంతో 10 రూపాయలు రాల. భార్య అతను పోట్లాడుకుని చచ్చేవాళ్ళు. ఎప్పుడు భార్యకి బంగారం కావాలి, భాగ్యం కావాలి, అదేదో కావాలి, ఇదేదో కావాలి. ఎక్కడ ఏమి సంపాదన లేదు. సరే, ఈయన ఏమనుకున్నాడంటే, సరేలే పౌరోహిత్యం కాకపోతే బ్రాహ్మడు వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా సరుకు అమ్మచ్చు, తినుబండారాలు అమ్మితే బాగుంటుంది అని అనుకుని భార్యకి ఏం చెప్పాడంటే, వస్తుంది దుంపదేగా, ఇక నేను ఈ ఊళ్ళో ఉండను, పెళ్ళాం పక్కన ఉన్నవాడు ఎవరికి కలిసి రాలేదు భూప్రపంచంలో, ఏమీ లేదు, అదొక ఇదనమాట. అలా సామెత ఉందండి. సామెత లేదు, పాడలేదు. అలాగే ఏదో ఇప్పుడు నోటికి వచ్చింది చెప్తాడనమాట. పెళ్ళాం పక్కన ఉంటే రాదే, నీ దగ్గర ఉంటే సరకాలు, నీ కోరికలు ఎక్కువ, నేను 10 రూపాయలు చేస్తే నువ్వు 15 రూపాయల ఖర్చులు చెప్తున్నావు. అది జరుగుతుంది కదా ప్రతి చోట. వీడు 100 తెస్తే 200 ఖర్చు ఉంటుంది రెడీగా. అందుకని ఓ పని చెయ్యి, చక్కగా మంచి నెయ్యి పోసి అరిసెలు వండిపో. గాయత్రి మంత్రంలో 24 అంకెలు ఉన్నాయి. మనకు తొలిగా వ్యాపారం మొదలు పెట్టినాం కాబట్టి చక్కగా 24 అరిసెలు ఉండు. ఆ అరిసెలు పట్టుకుని పక్క ఊళ్ళో అమ్ముకుని వస్తా, ఏమైనా 10 పైసలు గిట్టుబాటు అవుతుందేమో చూద్దామన్నాడు. సరే, ఈవిడ అలాగే భర్త తనకి అయితే ఈవిడంది, ఏమండి అవి కొంటారా ఇవి కొంటాను, అన్నీ కొంటానే, వ్యాపారం కలిసి వస్తే నీకు ముక్కుకు ముక్కరు కొంటా, చెవులకు జూకాలు కొంటా, నువ్వు మెడలోకి కాసులు పేరు కొంటా, నడువుకు వడ్డాణం కొంటా, కాళ్ళకు కడియాలు కొంటా అని ప్రామిస్ చేసాడు. బాగున్నాయి కదా. సరే, ఈవిడేం చేసింది, గబగబా కాస్త బియ్యం నానబోసింది, పిండి దంచి అక్కడ పెట్టింది. సరే, పాకంలోకి గుమగుమలాడేందుకు ఏదైనా వెయ్యొద్దు. కోమటింటికి వెళ్ళి అప్పుడు కొట్లవే వెళ్ళేసరికల్లా ఏమంది, చీకటి పడిపోయింది. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఏలక్కాయలు, లవంగాలు ఇవ్వమంది. ఆయన ఏవో ఒక 4 గబగబా చీకట్లో కట్టించాడు. పట్టుకొచ్చింది తెచ్చిన దినుసులు ఏముంది, బాగానే ఉంటాయి. దంపేసింది, మెత్తగా పొడిగొట్టింది, అది ఎత్తి ఈ పాకంలో పోసింది, బియ్యం పిండి కలిపేసేసింది, చక్కగా ఒత్తి 24 అతిరసాలు చేసి పెట్టింది. అరిసెల్ని అతిరసాలు అంటారు. నీకు తెలిసిందే కదా, మీ తమిళనాడులో అతిరసాలు కదా అనేది, ఏమంటారు అరిసెల్ని? ఐడియా లేదు రమ్మగారు. తెలీదా? ఇది అతిరసాలు అంటారు. మనం ఇంకా తెలుగే మాట్లాడతాం కాబట్టి అరిసెలే. సరే, చేసి పెట్టింది. ఈయన ఏం చేశాడు, సరేలేని ఆ సంచి పుచ్చుకొని బయలుదేరాడు. ఏదో ఊరు దాటాడు. అక్కడ ఏదో ఏరుంది. సరే, ఏదో కాస్త ఈ అరిసెల మూట పక్కకు పెట్టుకుని తను తినడానికి ఏదో తెచ్చుకున్నాడు. భార్య ఏదో దిబ్బరొట్టు కట్టించింది. కాస్త కాలు చేతులు కడుక్కుని ఆ దిబ్బరొట్టు ఏదో తిందామని కూర్చునేసరికల్లా అటుగా పోతున్నటువంటి కొంతమంది బందిపోటు దొంగలు వీడి దగ్గర ఆగారు. ఏరా, నీ జేబులు ఏమైనా తీసి బయట పెట్టమన్నారు. వీడేం చేశాడు, లెక్కెట్టాడు. వాళ్ళు 24 మంది ఉన్నారు. అన్నాడు, బాబు నా దగ్గర ఏమిటాయండి, పేద బ్రాహ్మణ్ణి, ఏదో బతకలేక ఈ ఊళ్ళో బతకలేక పక్క ఊరు వెళ్తున్నాను, అయినా కూడా నా దగ్గర ఒక మంత్రశక్తి ఉందండి, మీరు ఆకలిగా ఉంటారని, మీరు ఇంత ప్రయాణం చేసి వస్తున్నారని నాకు ముందే నా గాయత్రి చెప్పింది, మీకోసం చక్కగా అతిరసాలు వండించి తీసుకొచ్చాను, తినండి అన్నాడు. వీళ్ళు తెల్లబోయారు. ఏమిటి నిజంగానా?
మేము వస్తున్నామని నీకెలా తెలుసండి, నాకు అన్నీ తెలుసండి, త్రికాల వేదిని నేను, కానీ డబ్బులే లేవండి అన్నాడు. అనేసరికల్లా సరే ఎదురా ఈ మాట నిజమో కాదో చూద్దామని బ్రాహ్మడి మూటిప్పండ్రా అన్నారు. మూటిప్పితే 24 అరిసెలు ఉన్నాయి అందులో. అది లెక్కెట్టుకున్నాడు తెలివిగా. ఈయన ఏం చెప్పాడు, గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలకి 24 అరిసెలు చేయమన్నాడు, అది ఇక్కడ 24కి పెట్టాడు. పెట్టంగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. గురుగారు అని కాళ్ళ మీద పడిపోయారు. ఇక మా సొమ్మంతా మీదేనండి, మీరు మా గురువు, మీరు ఏది చెప్తే అది చేస్తాం, ఏ దిక్కుకి వెళ్ళి కొట్టుకురండి అంటే ఆ దిక్కు కొట్టుకొస్తాం, పెద్దవాట మీది, మా గురువుగా ఉండండి మీరు అన్నారు. అలాగే అరిసెలు తినండి అన్నాడు. పోయిన 20 డబ్బులన్నీ పోయిన పోతూ పోతూ వీళ్ళు 24 నాణ్యాలైనా చేతిలో పెట్టకపోతారా అని తినమన్నాడు. అందరూ తిన్నారు, కాసిన మంచినీళ్ళు తాగారు, విశ్రాంతి తీసుకుంటామని పడుకున్నారు. ఇక పడుకున్న వాళ్ళు అంతే, జయ పరమేశ్వర, ఒక్కడు లేవల. 24 మంది. ఏం చేసింది వీళ్ళ ఆవిడ, జాజికాయ జాపత్రి ఏలకాయ లవంగం అని పోయి అడిగిందే. అతను ఏం చేశాడు, వసనాభి అనే ఒక మందు ఉంటుంది, అది విషం, పొరపాటున అది కూడా కట్టించేసాడు. నాభి, బాగా కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళకి నాభి ఇస్తారు, ఎంత సూది మోన పొడిచినంత మందు కడుపులో ఉన్న విషాన్ని హరిస్తుందని, విషమే అంతే మందు. నాభి కనుక ఇది ఎక్కువైందో మోతాదు పోతారు. తీవ్రమైన కడుపు నొప్పుల్లో ఇచ్చే మందు అనమాట. ఎక్కువ తీసుకుంటే గోవిందోహరి. పుచ్చుకున్నారు వీళ్ళు. ఏం చేశారు, 20 శుభ్రంగా తినేసారు. అరిసెంటే ఇంత అంతా కదా, బాగా ఆ మాత్రం ఉన్నాయి. నెయ్యి కూడా పోసేసరికల్లా చక్కగా ఘనంగా పడింది పొట్టలో. మంచినీళ్ళు తాగారు. ఒక అరిసి తిని నీళ్ళు తాగితే 1 గంట 2 గంటల ఆకలి మనకైనా అంతే కదా. ఇక పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చొప్పకట్టల్లాగా పడిపోయారు. చూస్తే లేవల. ఇదేమిటి వీళ్ళు ఎందుకు లేవలేదో ఈయనకు అర్థం కాల. కానీ ఏమనిపించిందంటే చచ్చిపోయారని తెలిసింది. మరణించిన సంగతి తెలుసుకోగలుగుతాడు కదా. సరే ఏమనుకున్నాడు, అటు ఇటు చూస్తే వాళ్ళవి బోల్డ్ అన్ని సామాన్లు, అంతా డబ్బే, బోల్డ్ నగలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో మొత్తం అన్నీ మూట తీర్చాడు. 24 మంది దగ్గర కత్తులున్నాయి. 24 కత్తులు ఆ దగ్గర పెట్టాడు. వాటిలో ఓ కత్తి పుచ్చుకుని పహరా తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో దూరం నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. వినపడి వాళ్ళు ఎవరో కేకలు పెట్టుకుంటూ వస్తున్నారు. దగ్గరకు వచ్చేసరికల్లా ఈ గుర్రాలు, వీళ్ళ 24 గుర్రాలు, 24 శవాలు, ఇంత డబ్బుల ధనపరాశులు, అక్కడ ఉంచున్న బ్రాహ్మడు కత్తుచ్చుకుని ఉంచున్నవాడు కనపడ్డాడు. కనపడేసరికి వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఎవరండి ఏమిటండి అంటే 24 మంది ఉన్నారు, లెక్క పెట్టుకోండి, బందిపోటు దొంగలు, వీళ్ళందరినీ నేను చంపేశాను అన్నాడు. అనేసరికి సైనికులు ఆశ్చర్యపోయారు. ఏం చూస్తే ఒక ముక్కలు బ్రాహ్మడిలాగా ఉన్నాడు, డొక్కులాగా, వీడెలా చంపుతాడు, పైగా ఏదో కత్తో కఠారో వాడాడంటే ఎవరి ఒంటి మీద రక్తపు చుక్కలు లేవు, చొప్పకట్టల్లా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, చూస్తే అందరూ చచ్చిపోయారు, రాజుగారి సొమ్మంతా ఇక్కడే ఉంది. వాళ్ళు రాజుగారు ధనాగారం కొల్లగొట్టి వచ్చారు. వాళ్ళని వెతుకుంటూనే వీళ్ళు వచ్చారు. వచ్చేసరికి సరే ఏం చేశారు, చకచక ఈ శవాలన్నీ తీసుకుపోయారు. ఆ ధనపరాశంతా మోసుకెళ్ళారు. ఈయన్ని కూడా ఓ పలకి తెచ్చి ఎక్కండి అయ్యగారు అని ఈయన్ని ఎక్కించి తీసుకుపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్నాడు, అయ్యండి మీరు ఇది ఎలా చేశారంటే, నా దగ్గర ఒక శక్తి ఉంది, నేను యుక్తితో చేస్తాను ఏ పనులైనా, డామ్ డూమ్ డుస్కని బోర్డు చెప్పాడు. చెప్పేసరికి రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయాడు. మీకు ఇంతమంది సైనికులు ఉన్నారు, ఎందుకండి వీళ్ళంతా వృధా, సగం మందిని తీసేసి వాళ్ళ జీతం నాకు ఇవ్వండి, వాళ్ళ పని నేనే చేస్తానన్నాడు. అనగానే రాజుగారు ఈ పోయిన ముల్లె అంతా పూచిక పూలతో సహా వెనక్కి వచ్చేసింది. అతను ఒక్క రూపాయి కూడా తీసుకోలే హరిశర్మ, మొత్తం అంతా అక్కడే ఉంది. దాంతో రాజు నమ్మేశాడు. ఇంతంత బలాఢ్యులైన బందిపోటుల్ని, దొంగల్ని ఇలా సాధారణంగా కనపడేటువంటి ఒక బాపనైన ఏ కత్తి కఠారు వాడకుండా ఇలా చంపేశాడంటే ఇతను ఎంత శక్తిమంతుడు. పైగా డబ్బు మీద ఆశ లేదు ఇతనికి. అది ఊహించుకుని ఆయన ఏం చేశాడు, అయ్యో అలాగేనండి మీరు మానవ తీసేయమంటే తీసి పారేస్తానని కొంతమంది సైనికులు తీసి పారేశాడు. వాళ్ళందరి జీతం ఈయనకి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ హరిశర్మ గారు వెంటనే భార్యమణిని రప్పించుకుని ఆవిడకి ముక్కుకు ముక్కరు చేయిస్తా, చెవులకు ఉంగరాలు ఇవి చేయిస్తా, వేళకు ఉంగరాలు అన్నాడుగా, ఆవిడకి కావాల్సిన సొమ్ములన్నీ దిగేసి చక్కగా హాయిగా భార్యాభర్త కులాసాగా ఉండటం మొదలుపెట్టారు. మరి అలాగే జరుగుతుంది కదా. సరే ఇంతలో ఏమైంది, పక్క ఊళ్ళల్లో ఒక సింహం తిరుగుతోందట. అయితే ఈ మంత్రి గారికి వచ్చింది కబురు, ఒక సింహం ఊళ్ళ మీద పడి తినేస్తోందిట. మీకు మహాబలశాలి అయిన ఈయన ఉన్నాడు కదండి మంత్రి గారు, బ్రాహ్మణ మంత్రి గారు, వారికి చెప్తే వారు ఆ సింహాన్ని మంత్రం శక్తితోటి బందిపోటు దొంగల్ని ఎలా చేసేసాడు, దొంగల్ని అంతే చంపేశాడు కదా, అలాగే సింహాన్ని కూడా సంహరిస్తాడు, వారికి చెప్పి ఆ సింహాన్ని సంహరించే ప్రయత్నం చేయండి అన్నాడు. మంత్రి ఒళ్ళు మంటగా ఉంది. వీడెవడో ఎక్కడి నుంచో వచ్చాడు, వీడికి వచ్చింది లేదు చచ్చింది లేదు, ఉన్న వాళ్ళందరినీ తీయించేశాడు, ఉద్యోగాలని మహామంటగా ఉంది.
చెప్పేసరికల్లా ఈ రాజుగారి హరిశర్మని పిలిచి, బాబు మనకి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఒక సింహం తిరుగుతోందండి, అది ఫలానా అడవిలో ఉందిట, మీరు ఏదో ఒక మార్గం చేసి అది సింహాన్ని పట్టుకోవాలండి అని అనేసరికి భయం వేసింది. కానీ అదెంత పని అండి, క్షణం చిటిగా అన్నాడు. డాంబికం లోపల దాచుకున్నాడు అనమాట. సరే అనుకున్నారు. సరే అనుకుంటే ఈయన ఏం చేశారు, అడవిలోకి తీసుకెళ్ళి అయ్యగారిని వదిలిపెట్టరండి అని గుర్రాలు ఇచ్చి పంపించారు. ఈయన ఏం చేశాడు, 24 కత్తులు ఉన్నాయి చూడు, కిందసారి బందిపోటు దొంగల దగ్గర స్వాధీనం చేసుకునేవి 24 కట్టకట్టించుకున్నాడు. కత్తులు కట్టకట్టించుకుని తీసుకుపోయాడు. తీసుకెళ్తే సరే సైనికులు అన్నారు, అయ్యగారు ఈ చుట్టుపక్కలే తిరుగుతోందండి సింహం, మీరు ఈ చెట్టెక్కి కూర్చోండి అని చెప్పి, మీరు ఎప్పుడు కేకేస్తే అప్పుడు పలుకుతామని ఆయనకి ఒక కొమ్ము బూరా కూడా ఇచ్చారు. బోరా ఇచ్చి అయ్యగారిని ఎక్కించారు. ఒరే నా కత్తులు కూడా పెట్టండి రా అన్నాడు. 24 కత్తులు ఎక్కించారు పైకి. ఈ లోపల ఏమైంది, ఒక 2 గంటలు 3 గంటలు గడిచేసరికల్లా మనిషి వాసనకి అక్కడ అలవాటైన సింహం చుట్టూతా తిరగటం మొదలుపెట్టింది. అది ఆని నోరు తెచ్చి గాండ్రించినప్పుడల్లా ఈయన ఇలా చూసి ఒక కత్తి విసిరేశాడు దాని మీదకి. దాని మొహం మీద గుచ్చుకుంది. అది మళ్ళీ అరిచింది, మళ్ళీ విసిరేశాడు. అట్లా మొత్తం కత్తులన్నీ విసిరేసి ఆ సింహం మీదకి అది కాస్త చచ్చి ఊరుకుంది. ఇది ఇంకేం చేయలా, ఆ పైన ఉంచున్నాడు, కత్తి వేయటం, అది కత్తి వేయటమే చేశాడు. కత్తులు టపా 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 విసిరేసేసాడు. విసిరేస్తే ఇక తగిలేసినాయి దానికి. ఇప్పుడు ఒకే చోటకి విసిరితే అది అటు ఇటు పారిపోలేదు, ఎటు పారిపోయినా అక్కడ విసురుతున్నాడు. దాంతో మొత్తానికి ఆ సింహం కాస్త చచ్చిపోయింది. తెల్లారేసరికి ఇప్పుడు ఇదంతా చీకటి పడ్డాక జరిగింది. మొత్తం సైనికులంతా వచ్చి చూస్తే ఇంకేముంది, ఈయనేమో ఈ సింహంతో నుంచునున్నాడు. తెల్లబోయారు, ఊరిని ఈయన చూస్తే బక్కడొక్కువాడు మనిషి బాగానే చంపేశాడు. కత్తులన్నీ గుచ్చుకుని సింహం చచ్చిపడి ఉంది. ఈయన వీరంగం వేస్తున్నాడు దాని పక్కన. రాజుగారు ఆశ్చర్యపోయాడు. అమ్మ బాబోయ్, ఈయనకి ఎంత శక్తి ఉంది, ఎంత గొప్పవాడు అనేసరికి ఈయన మళ్ళీ అన్నాడు, 2 లక్షల సైన్యం ఉంది మీ దగ్గర, ఎందుకండి 1 లక్ష మందిని తీసేయండి, మళ్ళీ తీసేయండి అన్నాడు. అనేసరికల్లా సైన్యం కూడా తీసేసాడు. ఆ డబ్బులన్నీ ఈయనకే ఇవ్వడం మొదలుపెట్టారు. ఊళ్ళో జనమంతా విసుక్కునేవాళ్ళు, ఏమిటి సైనికులందరికీ ఉద్యోగాలు ఊడిపోయినాయి, ఎవరికి ఏం చేసేందుకు పని లేదు, వాళ్ళకి ఇప్పుడు యుద్ధం చేసినా చేయకపోయినా నెలవారీ జీతాల సంబారాలు వచ్చేసేవి దివాణం నుంచి, రాజుగారి కోట నుంచి. ఏమీ లేవు, అందరి జీతాలు కట్టు, మొత్తం అంతా హరిశర్మకే, వాడి ఇల్లు వాకిలి నిండిపోతున్నాయి డబ్బులతోటి. సరే ఇలా నడుస్తూ ఉండగా ఏమైంది, పక్క రాజ్యాల వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. వచ్చేసరికల్లా మంత్రి గారు అన్నాడు, మేమందరం ఎందుకండి, 2 లక్షల మంది సైన్యం ఉంటే 1,00,000 తీయించేశారు. ముందో 10,000 మందిని తీసేశారు, 10,000 మందిని తీసేయమన్నారు, తీసేశారు. ఈ 1,00,000 మందిని తీశారు. మీరు 1,00,000 మంది సైనికుల పెట్టు హరిశర్మ గారు ఉన్నారు కదా, వారిని పంపండి అన్నారు. అనేసరికల్లా సరే ఈయన అన్నాడు, అదెంత పని మహారాజా, యుద్ధం చేయడానికి వాళ్ళతో మనం రెడీగా ఉన్నాం, మనకేం భయం లేదు. కాకపోతే మీరు ఒక్క పని చేయండి, ఎక్కడైతే యుద్ధానికి పెడతామో అక్కడ ఒక అగట్ట లాంటిది, ఒక కందకం లాంటిది తవ్వించండి. అగట్ట అనకూడదు, కందకం అంటే ఇప్పుడు మన దీన్ని ఏదో అంటారు కదా, దాక్కుంటారు కదా, బంకర్లు, అలాంటిది ఒకటి తవ్వించండి నాకని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే అన్నారు. ఈయన కొద్ది రోజుల ముందు సింహాన్ని చంపాడు కదా, సింహం చర్మం ఒలిపించి నాకు ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. అప్పుడే ఆ సింహం చర్మం చేత్తో పుచ్చుకుని ఈయన వచ్చి కందకంలో కూర్చున్నాడు. అవతల సైనికులందరూ మోహరించి సిద్ధంగా ఉన్నారు. ఆ పూట ఎవ్వరూ రాల వాళ్ళతో యుద్ధానికి. బాగా చీకటి పడ్డాక ఇతను ఏం చేశాడు, ఈ కందకంలోంచి లేచి అవతల రాజ్యం వాళ్ళకి బోళ్ళని ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు ఉండేసరికల్లా ఈ ఏనుగులకి సింహం వాసన వచ్చినా భయపడతాయి అవి. ఈ సింహంతో తోలు ఉంది కదా ఇతని దగ్గర, సింహపు చర్మం అంటే కొంచెం ముందు జూలు అన్ని అలా ఒలుస్తారు కదా, దాన్ని కాస్త ఎత్తి ఆ ఏనుగుల మీదకి విసిరేసాడు. ఇక సింహం వాసన వచ్చేసరికల్లా పైగా యుద్ధ గజాలకి అట్టే తిండి పెట్టరు, యుద్ధం చేయాలి కదా, అవి తక్కువ లిమిటెడ్గా పెడతారు, అవి ఆహారం తక్కువగా ఉండి విసగటగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ సింహం వాసన దాని చర్మం జూలు ఒక ఏనుగుకి తగిలేసింది. తగలటం ఏంటి, అది పెద్దగా గీంకరించి కథం దొక్కేసేసి మొత్తం ఏనుగులన్నీ కలిసి ఎడాపెడా పుంజాలు తెంపుకొని పరిగెత్తేసినాయి. ఈ సైనికులు సగం మంది వాళ్ళ సైనికులు వాళ్ళ ఏనుగుల కాళ్ళ కిందే నుజ్జైపోయారు, వాటిని కంట్రోల్ చేయలేకపోయారు. ఎప్పుడైతే ఏనుగులు గీంకరించి పరిగెడుతున్నాయో గుర్రాలు కూడా పరిగెత్తేస్తాయి, జనం భయపడతారు. కకావికలైపోయింది మొత్తం సైన్యం అంతా ఇదైపోయింది. అయిపోయేసరికి ఇతను ఏం చేశాడు, కొమ్ము బూరా ఊదేశాడు. ఊదంగానే వీళ్ళ సైన్యంలో కొంతమంది గట్టి వాళ్ళు సేనానాయకులు వచ్చి ఈ ఎదుటి రాజ్యపు రాజుగారిని, ఆ సైన్యంలో ఉన్న రాజుగారిని పట్టేశారు. సింపుల్గా జరిగిపోయింది.
రాజు ఎక్కడున్నాడో తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు కదా. రాజుగారు ఆ గుడారంలో ఉన్నాడు, పట్టుకొని రా అన్నాడు. వెళ్ళిపోయి గుడారం దగ్గర పట్టేశారు. పట్టేసేసరికి ఈ రాజుగారు ఆశ్చర్యపోయాడు. హరిశర్మ గారు మామూలు వాడు కాదు, ఈయన ఎంత గొప్పవాడు అని చెప్పి చాలా మెచ్చుకున్నారు. మీకు ఈ రాజ్యం మీకే ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, చాలా మంచి పని చేస్తారు రాజుగారు, కాకపోతే ఒక పని చేయండి, సైనికులు ఉండాలండి మనకి, కాబట్టి మీరు తీసేసిన వాళ్ళందరినీ మళ్ళీ చేర్చుకోండి, వాళ్ళని కొంచెం క్రమశిక్షణలో నేను పెడతాను కదా అని. లేకపోతే ప్రతిసారి ఇలాంటి తలకాయ నొప్పి వస్తే ఎక్కడ పడతాం, గోల. ఎక్స్పీరియన్స్ వచ్చి అందరినీ చేర్చేసుకోండి అన్నాడు. అందరినీ చేర్చుకుంటే ఆ పక్క రాజ్యాన్ని ఈ హరిశర్మకి ఇచ్చేశారు. ఓకే. ఆయన ఏం చేశాడు, రాజుగారి అబ్బాయిని రాజ్యం చేయమని ఆ రాజ్యాన్ని ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఇంత తెలివైన హరిశర్మ గారిని ఒక పంచలోహ విగ్రహం చేసి ఆ ఊళ్ళో ఒక పెద్ద రాడ్ బాతి దాని మీద నిలబెట్టారు. ఆ స్తంభం మీద నిలబడిన విగ్రహం ఈ తెలివి గల హరిశర్మ. అదిరా కథ. ఆయన అంత తెలివి గలవాడు, అతని దగ్గర ఏమీ లేదు, కానీ ఊళ్ళో 10 రూపాయలు పుట్టక అరిసెలు చేయించి అమ్ముకుందాం అనుకున్నవాడు చివరికి ఒక రాజ్యాధినేత అయిపోయాడు. తెలివితేటలతోటి ఏదైనా వచ్చినప్పుడు భయపడకుండా బింకంగా ఉన్నాడు. ప్రాణాల మీదకి వచ్చినా కూడా బెంబేలెత్తిపోయి కంగారు పడి కాలు తొక్కోకుండా బింకంగా ఉండి నాకు అన్ని వచ్చని నేను చేయగలనని అవతల వాళ్ళని మోసం చేసిన సంగతి అయినా పని అయింది కదా. దీనివల్ల అతను చేసిన అన్యాయం ఏమీ లేదు. అంత గొప్ప పేరు వచ్చిన హరిశర్మ విగ్రహమే ఇక్కడ పెట్టారని చెప్పాడు. తర్వాత మధ్యలో కథని వచ్చే వారం మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడికి మీ సస్పెన్స్ కథలు అయిపోయినాయి. ఇంకా ఇక్కడి నుంచి ఏ కథకు ఆ కథ ఎండింగ్ చెప్పేస్తారు. అప్పుడప్పుడు అవుతుంది, ప్రతిసారి కాదు. మళ్ళీ పెద్ద కథలు కొన్ని వస్తాయి ఇందులో. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే. రైట్. ఇక ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.